హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయద్ బొబ్బీ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రతిరోజు రోజుకొక పదం చొప్పున నేర్చుకుంటున్న సిరీస్ లో ఈ రోజు ఏం పదం నేర్చుకుంటున్నామో చూద్దాం. సో ఈ రోజు మనం నేర్చుకునే పదం స్ప్రెడ్. ఓకే, సో ఈ రోజు మనం నేర్చుకుంటున్న పదం స్ప్రెడ్. స్ప్రెడ్ అంటే ఏంటో మీనింగ్ చూద్దాం. సో స్ప్రెడ్ అంటే టు పుట్ సంథింగ్ ఓవర్ ఏ సర్ఫేస్ యూజింగ్ ఎ నైఫ్ ఆర్ స్పూన్. ఓకే, సో ఏదైనా తినే ఐటమ్స్ కానీ లేకపోతే కొన్నిసార్లు స్ప్రెడ్ చేయండి అంటా ఉంటాం. ఓకే, యూజువల్ గా ఎక్కడ వాడాలి అంటే ఏదైనా బ్రెడ్ కానీ లేదు ఒక దోశ మీద బ్యాటర్ స్ప్రెడ్ చేస్తాం కదా తవా మీద. సో అట్లా ఏదైనా ఒక సర్ఫేస్ మీద మనం నైఫ్ కానీ స్పూన్ తో కానీ ప్లేస్ చేసే దాన్ని స్ప్రెడ్డింగ్ అంటాము. సో దానికి ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాము. ఐ స్ప్రెడ్ బటర్ ఆన్ బ్రెడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రెడ్ మీద నైఫ్ తో బటర్ అప్లై చేస్తున్నాం, అవునా? సో అలాంటప్పుడు మనం స్ప్రెడ్ యూజ్ చేస్తాం. సపోజ్ అదే ఎవరైనా ఒక ఆమె అలా చేస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? షీ స్ప్రెడ్డింగ్ బటర్ ఆన్ ఫ్రెష్లీ టోస్టెడ్ బ్రెడ్. సో ఏమంటాం అంటే ఎవరైనా ఒకళ్ళు చేస్తున్నారు, ఏం చేస్తున్నామని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, వెంటనే అప్పుడు ఏం చేస్తాం? షీ స్ప్రెడ్డింగ్ బటర్ ఆన్ ఫ్రెష్లీ టోస్టెడ్ బ్రెడ్. ఓకే, సో అట్లానే ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎవరైనా ఒక కేక్ మీద మనం క్రీమ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, బేకరీ వాళ్ళు సమ్ అదర్. ఓకే, సో హీ స్ప్రెడ్స్ క్రీమ్ ఆన్ ది కేక్. సో కేక్ మీద క్రీమ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సపోజ్ ఆమె జామ్ ఏమన్నా రాస్తుంది అనుకుందాం బ్రెడ్ మీద. సో షీ స్ప్రెడింగ్ జామ్ ఆన్ బ్రెడ్ టోస్ట్. ఓకే, అట్లా మనం ఏదైనా ఒక పర్టికులర్ సర్ఫేస్ మీద ఆ ఏదైతే మనం జాము బటరు సాస్ ఏదైతే అంటున్నామో ఆ పర్టికులర్ సర్ఫేస్ మీద మీరు అప్లై చేస్తున్నప్పుడు వీఆర్ యూజింగ్ దిస్ వర్డ్ స్ప్రెడ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఎవ్రీడే మేము వీడియో చేస్తున్నప్పుడు ఏదైతే పదం యూజ్ చేస్తున్నామో ఆ పదానికి సంబంధించి సెంటెన్స్ కి మీరు కూడా ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్ లో రాయండి, సో దట్ మీకు కూడా వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.